మార్నింగ్ టైం హడావిడిలో కూడా ఆరోగ్యమైన బ్రేక్‌ఫాస్ట్ కావాలా? 10 నిమిషాల్లో రెడీ అయ్యే లైట్‌గా ఉండే టేస్టీ పోహా రెసిపీ ఇదిగో. హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు అరోమా కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ హెల్తీ వెజిటబుల్ పోహా. ఇది ఈజీగా డైజెషన్ అవుతుంది. పొట్ట ఫుల్‌గా కూడా ఉంచుతుంది. ముందుగా కూరగాయలన్నీ ఫైన్‌గా తరిగి పెట్టుకుందాం. ఉల్లిపాయలు, క్యారెట్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇలా చిన్నగా కట్ చేసుకుంటే త్వరగా ఉడుకుతాయి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడి చేయండి. ఆయిల్ వేడైన తర్వాత పల్లీలు, పచ్చిశనగపప్పు, ఆవాలు వేసి బాగా వేయించండి. పల్లీలు, పచ్చిశనగపప్పులో మంచి ప్రోటీన్ ఉంటుంది. ఇప్పుడు ఇవి చిటపట్లాడిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకోండి. అది వేగిన తర్వాత ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేయించండి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు క్యారెట్ వేసి 1 నిమిషం సాట్ చేసుకోవాలి. ఇలా సాట్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెల్ పెప్పర్స్, రెడ్ అండ్ గ్రీన్ క్యాప్సికమ్ వేసి మరో 1 నిమిషం పాటు వేయించుకోవాలి. చూస్తుంటేనే ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా! ఇలా ఉంటే పిల్లలు కూడా ఇష్టపడతారు. ఇంకిప్పుడు బఠానీ వేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇది ఇలా ఉండగా పోహాను నీళ్ళలో కడిగి నీళ్లు వడగట్టి పక్కన పెట్టండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి అందులో పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కడిగిన పోహా వేసి నెమ్మదిగా వెజిటబుల్స్ అన్నీ పోహాకి పట్టేలాగా కలుపుకోవాలి. అలా కలుపుకొని మూత పెట్టి సిమ్లో ఒక 2-3 నిమిషాలు ఉంచండి. అలా చేస్తే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా పోహాకి బాగా కలుస్తాయి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి నిమ్మరసం, తరిగిన కొత్తిమీర వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడే వేడివేడిగా సర్వ్ చేయండి. లైట్‌గా, టేస్టీగా, హెల్తీగా ఉన్న వెజిటబుల్ పోహా రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సేవ్ చేసుకోండి. మీరు పోహాతో ఇంకా ఎలాంటి రెసిపీస్ చేస్తారు? కామెంట్స్‌లో చెప్పండి. మళ్ళీ తర్వాతి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.